హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అలా మన పీడిఎన్ఎస్ హిందీ యూట్యూబ్ ఛానల్లో ఇక నుండి మారిన 10th క్లాస్ సిలబస్కి అనుగుణంగా 10th క్లాస్ హిందీ లెసన్స్ పోయిటరీ నుంచి, ప్రోజ్ నుంచి, ఉపవాచక్ సంచయన్ దాని నుంచి అంటే స్పర్శ్ భాగ్ టు సంచయన్ 2 ఈ రెండింటి నుంచి కూడా హిందీ లెసన్స్ ప్రతి ఒక్కటి కూడా తెలుగులో ప్రతి పదానికి అర్థం చెప్తూ మీకోసం మళ్ళీ రాబోతుంది. ఈరోజు మనం చెప్పుకుంటున్న పాఠం పేరు సాఖి. పోయిటరీ నుంచి సాఖి అనే పాఠాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ పేరు పీడిఎన్ఎస్ హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే సాఖి. సాఖి అంటేనే సాక్ష్యము అని అర్థం. మరి సాఖి అనే పదం సాక్షి అని అర్థాన్ని ఇస్తూ ఇది సాఖి అనే తద్భవం నుంచి సాక్షి అనే తత్సం, ప్రూఫ్, రుజువు. అంటే అసలు దేనిని రుజువు చేస్తుంది, ఏంటి, దేనికి సంబంధించింది, దీనిని రాసిన కవి గారు ఎవరు, దీని ఇంట్రడక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం పాఠంలోకి వెళ్ళి తెలుసుకుందాం. రండి చూడండి. కబీర్ దాస్ గారు, कबीर का जन्म 1398 में काशी में हुआ माना जाता है. गुरु रामानंद के शिष्य कबीर ने 120 वर्ष की आयु पाई. जीवन के अंतिम कुछ वर्ष मगहर में बिताए और वहीं चिर निद्रा में लीन हो गए. ఇక్కడ చూడండి నాన్న, కబీర్ గారు అంటే కబీర్ దాస్ గారు, ఆయన గారు 1398వ సంవత్సరంలో కాశీలో జన్మించడం జరిగింది. వాళ్ళ గురువు గారి పేరు రామానంద్. కబీర్ గారు 120 సంవత్సరాలు మొత్తం ఆయన ఆయువు. అయితే ఆయన గారు చివరిగా తన జీవిత అంతిమ క్షణాలలో మగహర్ అనే ఊరిలో ఆయన చివరిగా పరమపదించడం జరిగింది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి कबीर का आविर्भाव ऐसे समय में हुआ था जब राजनीतिक, धार्मिक और सामाजिक क्रांतियाँ अपने चरम पर थी. అంటే కబీర్ గారు ఆయన ఎప్పుడైతే మనకి సొసైటీలో రాజకీయ పరంగా, మతపరంగా, సొసైటీ పరంగా ఈ విప్లవాలన్నీ కూడా ఎప్పుడైతే పీక్ స్టేజ్లో ఉన్నాయో అప్పుడు కబీర్ గారు ఈ దోహాల్ని రాయడం, రచనలను చేయడం ఇలాంటివన్నీ కూడా ప్రారంభించి జరిగింది. కబీర్ క్రాంతిదర్శి కవితే. ఒక మాటలో చెప్పాలంటే కబీర్ గారు కూడా ఒక విప్లవ కవి. ఉనికి కవితామే గహరీ సామాజిక చేతన ప్రకట్ హోతీ హై. ఆయన కవితల్లో ఎక్కువగా ఎందురా అంటే బాగా డీప్గా ఆయన సొసైటీని చైతన్యవంతం చేసే లాంటి కవితలు, రచనలు, దోహాలు ఇలాంటివి చేయడం జరుగుతూ ఉందన్నమాట. उनकी कविता सहज ही मर्म को छू लेती है. एक और धर्म के बाह्य आडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है तो दूसरी ओर आत्मा परमात्मा के विरह मिलहन के भावपूर्ण गीत गाए हैं. అంటే ఆయన కవితలు సహజంగానే ప్రతి ఒక్కటి కూడా మన మనసుని తాగుతాయన్నమాట. మన మనసుకి హత్తుకునేలాంటి కవితలు ఆయన గారు రాయడం జరుగుతుంది. అయితే ఒకవైపు అతను మతాలకు సంబంధించి ఈ బాహ్య ఆడంబరాలని గురించి అంటే ఎక్కువగా ఆర్భాటంగా నాలో భక్తి ఉంది, నేను భక్తుడిని అని చెప్పి బాహ్య ఆడంబరాలు ఇలాంటి వాటన్నిటికీ కూడా, ఈ అట్టహాసాలన్నిటికి కూడా ఆయన ఒక వ్యతిరేకి అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి అతను ఆత్మ పరమాత్మ విరహ మిలన్, ఈ ఆత్మ మనలోనే దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క వస్తువులో దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్క ప్లేస్లో దేవుడు ఉన్నాడు అని ఆత్మ పరమాత్మ ఈ సంబంధించి ఎన్నో పాటల్ని కూడా ఆయన రాయడం జరిగింది, పాడడం జరిగింది. కబీర్ శాస్త్రీయ జ్ఞానికి అపేక్ష అనుభవ జ్ఞానుకో అధిక మహత్వ దేతే. అయితే ఆయన ఎక్కువగా ఎందురా అంటే అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని, జ్ఞానానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు.
उनका विश्वास सत्संग में था और वे मानते थे कि ईश्वर एक है, वह निर्विकार है, अरूप है. ఆయన ఎక్కువగా ఏందిరా అంటే మంచి విషయాల్ని, మంచి పద్ధతుల్ని, మంచి గురువుల్ని ఇలాగా వాటిని ఎక్కువగా పాటించేవాడు, నమ్మేవాడు. ఆయన ఒక మాట అనేవాడు, దేవుడు ఒక్కడే, ఆయనకి ఏ రూపము లేదు, ఆయనకంటూ ఏ ఆకారము లేదు, ప్రతి ఆకారంలోనూ ప్రతి ఒక రకంగా దేవుడు ప్రతి చోట ఉంటాడు అని ఆయన అనేవాడు. कबीर की भाषा पूर्वी जनपद की भाषा थी. उन्होंने जन चेतना और जन भावनाओं को अपने शब्द और साखियों के माध्यम से जन जन तक पहुंचाया. కబీర్ భాష జనపదికి భాష అంటున్నారు. అంటే అది జనాలు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళ ప్రాంతీయ భాష లాంటిది. జనాల్ని చైతన్యం చేసే జనాల భావాలకి అనుకూలంగా ఆయన రాసిన ఆయన బీజక్లోని సాఖి, సపద్, రమైని అని చెప్పి ఆయన బీజక్లో 3 భాగాలుగా విభజించడం జరిగింది. వాటి ద్వారా కూడా ఆయన ప్రతి ఒక్క మనిషి వద్దకు ఆయన భావాల్ని చేరవేయడం జరిగింది. కబీర్ గారి పరిచయాన్ని మనకి ఎగ్జామ్స్లో కనుక కబీర్ దాస్ కా పరిచయ్ అని చెప్పి ఎగ్జామ్స్లో అడిగితే ఈ విధంగా మనం తెలుసుకొని ఉండడం మంచిది. ఇది చూడండి నాన్న, ఇది కూడా ఒకసారి. కబీర్ కా నామ్ సంత్ కబీర్ దాస్, జన్మ 1398, జన్మస్థాన్ ఆయన పుట్టిన ప్రదేశం వారణాసి, ఉత్తరప్రదేశ్. మాతా పిత తల్లిదండ్రులు నీరు ఔర్ నీమా జులాహా పరివార్ కే థే. గురు రామానంద్, వాళ్ళ గురువు గారు రామానంద్. ప్రముఖ రచనాయే ఆయన రాసిన ముఖ్యమైన రచనలు కొన్ని ఇవి: బీజక్, కబీర్ దోహావలి, అనురాగ సాగర్. భాష ఆయన భాష అవధి, సధుక్కడి, పంచమేల కిచడి. అంటే ఆయన చాలా భాషలు ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన ఒక్క దగ్గర ఉండేవాడు కాదు, అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవాడు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల అన్ని భాషలు కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. పత్ని లోయి, వాళ్ళ భార్య పేరు లోయి. సంతాన్, ఆయనకి 2 పిల్లలు, కమాల్, కమాలి. శిక్ష, ఆయనకి చదువు అవ్వలేదు, ఆయన చదువుకోలేదు, నిరక్షరాస్యుడు, అందుకే నిరక్షర అన్నారు. కాల్, ఈయన భక్తి కాలానికి చెందినవాడు. 1375 సంవత్సరం నుంచి 1700 సంవత్సరం వరకు భక్తి కాలాన్ని అంటారు, ఆ కాలానికి చెందినవాడితను. శాఖ, జ్ఞానమార్గి శాఖకే కవి హై. నిధన్, ఆయన 1518 సంవత్సరం మగహర్ ప్రాంతంలో ఆయన గారు చనిపోవడం జరిగింది. ఇది నాన్న కబీర్ దాస్ యొక్క పరిచయం అన్నమాట. ఇక పాఠ ప్రవేశ్, మన పాఠం ఇంట్రడక్షన్లో కనుక వెళ్తే, సాఖి శబ్ద సాక్షి శబ్ద కా హి తద్భవ రూప హై. ఇందాక మనం చెప్పుకున్నాం, సాఖి అనే పదం సాక్షి అనే పదం యొక్క తద్భవ రూపం అని. సాక్షి అంటే ప్రూఫ్, ప్రమాణము అని చెప్పి. సాక్షి శబ్ద సాక్షి సే బనా హై జిస్కా అర్థ హోతా హై ప్రత్యక్ష జ్ఞాన్. అంటే ఈ సాక్షి అనే పదం సాక్ష్యము అనే దాని ద్వారా ఏర్పడింది. దీని మీనింగ్ ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం. అంటే మనం దగ్గరగా ఉండి డైరెక్ట్గా ఇచ్చేటువంటి నాలెడ్జ్ని ప్రత్యక్ష జ్ఞానము అంటారు. యహ్ ప్రత్యక్ష జ్ఞాన్ గురు శిష్యుకో ప్రదాన్ కర్తా హై. ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని ఏంటి, మనం మామూలుగా జనరల్గా చెప్పాలంటే స్కూల్స్లో ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఇచ్చే నాలెడ్జ్ అనమాట. స్టూడెంట్కి ఎదురుగా నిలబడి బోర్డు మీద చెప్తూ స్టూడెంట్కి ఏ నాలెడ్జ్ని అయితే ఎలా అయితే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో దానిని ప్రత్యక్ష జ్ఞానము అంటారు. సంతు సంప్రదాయమే అనుభవ జ్ఞానికి హి మహత్తా హోతీ హై, శాస్త్రీయ జ్ఞానికి నహి. అంటే సంతు సంప్రదాయమే ఇక్కడ ఎక్కువగా ఏం చెప్పడం ఏమిట్రా అంటే ఎక్స్పీరియన్స్, అనుభవం ద్వారా మనం పొందిన దాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. కేవలం పుస్తకం యొక్క నాలెడ్జ్ని మాత్రమే కాదు అని చెప్పడం. కబీర్ కా అనుభవ క్షేత్ర విస్తృత. అయితే కబీర్ గారి యొక్క జ్ఞానం ఎలాంటిదిరా అంటే
ఆయన ప్రతి ప్రాంతాన్ని తిరుగుతూ ప్రతి ఒక్కరిని చూస్తూ ప్రతి ఒక్కరి ప్లేస్ నుంచి ఆయన పొందిన ఆ జ్ఞానం మొత్తాన్ని ఆయన ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి క్షేత్ర విస్తృతత అంటే చాలా ఆయా పరిధి ఎక్కువ అని అర్థం. కబీర్ జగహ జగహ భ్రమణ కర్ ప్రత్యక్ష జ్ఞాన ప్రాప్త్ కర్తే తే. చూసారా, ఇక్కడ ఆ మాటే చెప్పారు. కబీర్ దాస్ గారు ప్రతి ఒక్క ప్రదేశాన్ని భ్రమణ్ కర్కే తిరుగుతూ ప్రత్యక్షంగా ఆయన జ్ఞానాన్ని ఆయన పొందాడు. అతః ఉన్కే ద్వారా రచిత సాఖిयों में अवधी राजस्थानी भोजपुरी और पंजाबी भाषाओं के शब्दों का प्रभाव स्पष्ट दिखाई पड़ता है. అందువల్లనే ఆయన రచించిన సాఖియోమే ఆ పద్యాలన్నింటిలో కూడా ఎక్కువగా ఏం కనిపిస్తుంది అంటే ప్రతి ప్రాంతం అతను తిరుగుతూ ఉంటాడు కాబట్టి ప్రతి ప్రాంతపు భాషలోని పదాలు దాంట్లో మనకి కనబడుతూ ఉంటాయి. రకరకాల భాషలు, అవధి భాష, రాజస్థానీ భాష, భోజపూరి, పంజాబీ, ఇలా అన్ని భాషల పదాలు మనకి వాటిల్లో కనబడుతూ ఉంటాయి. ఇసీ కారణ్ ఉనికి భాషకు పంచమేల కిచడి కహా జాతా హై. అందుకే అన్ని భాషలు దీంట్లో కలిసి ఉండేటప్పటికి దీన్ని కిచిడి అన్నారు. ఏమని? పంచమేల కిచడి. కబీర్కి భాషకు సదుక్కడి బి కహా జాతా హై. అంతేకాదు ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు ఆయన గారి భాషని, సదుక్కడి అని కూడా అంటారు. ఇక చెప్పాలంటే साखी वस्तुतः दोहा छंद ही है जिनका लक्षण है 13 और 11 के विश्राम से 24 మాత్రా. అంటే సాఖీ దోహా చంద్, సాఖీలో ఉన్న ప్రతి దోహా కూడా దోహా చంద్కి సంబంధించింది. దీని లక్షణం ఏమిట్రా అంటే ప్రతి దోహాలో 4 చరణాలు ఉంటాయి. 4 చరణాలు, 1వ చరణము 3వ చరణము 13 మాత్రాలు ఉంటే 2వ చరణము 4వ చరణము 11 మాత్రాలు ఉంటాయి. మొత్తం కలిపి 24 అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే 24 మాత్రాలు అన్నమాట. 24 24 48 అవుతాయి. प्रस्तुत पाठ की साखियाँ प्रमाण है कि सत्य की साक्षी देता हुआ ही गुरु शिष्य को जीवन के तत्वज्ञान की शिक्षा देता है. అంటే ప్రస్తుతం మనం చెప్పుకునే ఈ పాఠంలో ఈ సాఖియా అంతా కూడా మనకి ఒక ప్రూఫ్ని ఇస్తున్నాయి. అదేంట్రా అంటే సత్యాన్ని సాక్ష్యంగా తీసుకొని గురువు గారు శిష్యుడికి జీవితము యొక్క తత్వజ్ఞానాన్ని నేర్పిస్తాడు, యథార్థాన్ని చూపిస్తూ. यह शिक्षा जितनी प्रभावपूर्ण होती है उतनी ही याद रह जाने योग्य भी. ఆ విధంగా ప్రూఫ్ని చూపిస్తూ ఉదాహరణల పరంగా యథార్థముతో కూడిన విద్యను అందించడం ద్వారా ఆ శిష్యుడికి జీవితాంతం అది గుర్తుండిపోతుంది. అదే సాక్షి, అదే సాఖి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక మనం దోహాల్లోకి వెళ్దామా, పాఠంలోకి వెళ్దామా? చూడండి ఇక దోహాలు. మొదటి దోహా, ఐసీ బాణీ బోలియే मन का आपा खोए अपना तन शीतल करे औरन को सुख होए. कस्तूरी कुंडली बसई मृग ढूंढई बनमाही ऐसे ही घटी घटी राम है दुनिया देखई नाही. जब मैं था तब हरी नहीं अब हरी है मैं नाही. सब अंधियारा मिट गया जब दीपक देखा माही. सुखिया सब संसार है खाए और रोए सोए दुखिया दास कबीर है जागई और रोए. చూడండి అన్న, ఒక్కొక్క దోహా గురించి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ దోహాకు సంబంధించిన మీనింగ్స్ని ఒక్కసారి చూడండి. మొదటి దోహాకు సంబంధించిన మీనింగ్స్ని. వాణి అంటే బోలి అన్నమాట, మనం మాట్లాడే మాటలు. మన్, మన్ అంటే హృదయం, అంటే మన మనస్సు, మన హృదయము అని. ఆపా, ఆపా కా అర్థ హై అహంకార్, అహంకారము. ఖోయి, ఖోయి అంటే త్యాగ కర్ణ, త్యజించడము, వదిలేయడము. తన్, తన్ కా అర్థ హై శరీర్, శరీరము. శీతల్, శీతల్ అంటే శీతలం, చల్లదనం. ఔరన్, ఔరన్ కా అర్థ హై दूसरों को, ఇతరులకి. హోయి,
హోయి అంటే హోనా, అవ్వడము, జరగడము అని అర్థం అన్నమాట. ఏమంటున్నాడు కబీర్ దాస్ గారు ఈ దోహా ద్వారా? ఐసీ బాణీ బోలియే మనకా ఆపా ఖోయి. అంటే మనమందరం కూడా ఇలాంటి మంచి మాటలు మాట్లాడాలి, తీయనైన మాటలు మాట్లాడాలి, మధురమైన మాటలు మాట్లాడాలి అని అంటున్నారు. ఎలా అంటే మనకా ఆపా ఖోయే, మన మనస్సులో ఏ విధమైన అహంకారము లేకుండా అహంకారాన్ని వదిలేసి అహంకారాన్ని త్యజించి ప్రేమగా ఇతరులతో మనం మాట్లాడాలి. ఆ విధంగా మనం తీయగా, మధురంగా, అహంకార రహితంగా, ప్రేమగా వ్యవహరిస్తూ ఇతరులతో మనం మాట్లాడాలి. అలా మాట్లాడితే అపనా తన్ శీతల్ కరై, మన శరీరం, తన్నంటే ఏంటి ఇక్కడ? శరీరం. మన శరీరము కూడా ఏ కోపాలు, ద్వేషాలు ఇలాంటివి లేకుండా, ఈర్ష్యలు లేకుండా చాలా చల్లగా ఉంటాయి. ఔరనుకో సుఖోయి, ఔరనుకో అంతేకాకుండా మనతో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మన మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి. వాళ్ళు మనతో మాట్లాడినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఎవరైనా ఏదైనా విషయంలో నిరాశ చెంది మన వద్దకు గనక వచ్చి ఉంటే మనం మాట్లాడే మంచి మాటల వల్ల వాళ్ళల్లో ఆశని మనం రేగెత్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. బాధపడే వాళ్ళకి ఊరట కలిగించిన వాళ్ళం అవుతాము. ఈ విధంగా మనం ఇతరులు మన దగ్గరికి రావాలి, మనతో మాట్లాడాలి, మనతో మాట్లాడితే చాలా బాగుంటుంది, మనతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉంటుంది అని ఫీల్ అయ్యేటట్లు మనం మంచిగా, మధురంగా, తీయగా మాట్లాడాలే కానీ మనం ఎప్పుడు కూడా ఎవరితోనూ కటువుగా, కోపంగా మాట్లాడకూడదు. హమారీ వాణి మీఠీ హోనీ చాహియే అని చెప్పి కబీర్ దాస్ గారు మొదటి దోహా ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. సెకండ్ పోయం చూడండి నాన్న. కస్తూరి కుండలి బసై మృగుడుండై బనుమాహి ఐసి ఘటి ఘటి రామ్ హై దునియా దేఖై నాహి. కస్తూరి, కస్తూరి అంటే కస్తూరిక సుగంధమైన వాసన, ఒక మంచి స్మెల్ అన్నమాట అది. కుండలి, కుండలి కా అర్థ హై నాభి, నాభి అంటే బొడ్డు భాగము. నెక్స్ట్ మృగ్, మృగ్ అంటే హిరణ్, జింక. బన్, బన్ కా అర్థ హై జంగల్, జంగల్ అంటే అడవి. ఘటి ఘటి, ఘటి ఘటి అంటే కణ్ కణ్, అణువు. రామ్, రామ్ అంటే ఇక్కడ ఎవరు? భగవాన్, భగవాన్ అంటే భగవంతుడు అన్నమాట. దునియా, దునియా అంటే సంసార్, ఈ ప్రపంచం. సంసార్, జగ్ అంటాం కదా, ఈ ప్రపంచం అన్నమాట. ఇక దోహా చూద్దాం. కస్తూరి కుండలి బసై మృగుడుండై బనుమాహి. మృగు అంటే జింక అన్నమాట. ఈ జింకకి తన బొడ్డు భాగాన, కుండలి అంటే బొడ్డు, తన బొడ్డు భాగాన కస్తూరి, ఒక మంచి సువాసన కలిగించే పదార్థం దాని నాభి భాగాన ఉంటుంది. మంచి సువాసన దానికి వస్తూ ఉంటుంది. కస్తూరి కుండలి బసై, నాభి భాగాన సువాసననిచ్చే ఒక పదార్థం తన నాభి భాగాన ఉంటుందన్నమాట. బస్కర్ రహతా హై. మృగుడుండై బనుమాహి, మృగ్ ఆ జింక ఏం చేస్తుంది? ఢూండై, ఢూండుతా హై, ఎతుకుతుంది. ఈ సువాసన, ఇంత మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని చెప్పి ఆ వైపు ఈ వైపు ఆ విధంగా బన్, అడవి మొత్తం ఎతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది. ఇంత మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత మంచి సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని పూరా జంగల్కో ఢూండ్తే ఫిర్తే రహతా హై. కానీ దానికి మాత్రం తెలియదు ఆ సువాసన తన శరీరము నుండే, తన నాభి భాగము నుండే ఆ సువాసన వస్తుంది అన్న సంగతి తనకు తెలియక అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఐసే ఘటి ఘటి రామ్ హై. అదేవిధంగా ఐసే, అదేవిధంగా రామ్, రామ్ అంటే ఎవరు? భగవంతుడు. ఈ భగవంతుడు ఈ ప్రపంచంలో
ప్రతి అణువులో ఘటి ప్రతి అణువున రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆ చెట్టులో ఉన్నాడు, ఆ పుట్టలో ఉన్నాడు. ప్రతి దగ్గర ప్రతి అణువున భగవంతుడు ఉన్నాడు. ఆ విషయం మనం మరచి దునియా దేఖై నాహి, దునియా ఈ ప్రపంచం, దునియా అంటే ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉండే జనాలు మనమంతా ఏంది, ఈ భగవంతుడు మనలోనే మన మనసులోనే ఉన్నాడన్న సంగతి మరిచి, ఎక్కడున్నాడు భగవంతుడు? మన మనసులోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు ఆ భగవంతుడు. మనలో ఉన్నాడన్న సంగతి మనం మరిచి అజ్ఞానంతో నిండిపోయి అంధకారంలో ఉండిపోయి మనమంతా కూడా భగవంతుడు మందిరంలో ఉన్నాడు, భగవంతుడు మస్జిదులో ఉన్నాడు, భగవంతుడు చర్చిలో ఉన్నాడు అని పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి తిరుగుతూ ఉంటాం. కానీ మనలోని అజ్ఞానాన్ని పోగొట్టుకుందామని మాత్రం మనం అనుకోము. మనలో ఉన్న దేవుణ్ణి మాత్రం మనం గుర్తించాం. అందుకే అంటున్నాం ఇక్కడ ఒక మాట కబీర్ దాస్ గారు మనకి దోహా ద్వారా ఏమంటున్నాడంటే, పెహలే మన్కే భగవాన్ కో పెహచానో, మన మనసులో ఉన్న భగవంతుణ్ణి గుర్తించండి. మన్సే అంధకార్ కో దూర్ కరో, అహంకార్ కో దూర్ కరో, మన మనసుల నుంచి ముందు అంధకారాన్ని అజ్ఞానాన్ని దూరం చేసుకుందాము, భగవంతుణ్ణి గుర్తిస్తాము అని సెకండ్ పోయం ద్వారా మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. మూడవ దోహా చూడండి నాన్న. जब मैं था तब हरी नहीं, अब हरी है मैं नहीं, सब अंधियारा मिट गया जब दीपक देखा माहे. మీనింగ్ చూడండి. మై అహంకార్, హరి భగవాన్, భగవాన్ అంటే భగవంతుడు, అంధియారా, అంధియారా అంటే అంధకార్ చీకటి, మిఠిగయా, మిఠిగయా అంటే మిట్ జానా, దూర్ హో జానా, దీపక్, దీపక్ అంటే దియా జ్యోతి దీపము, దేఖ్యా, దేఖ్యా అంటే దేఖనా చూడగలగడము. ఇప్పుడు చూద్దాం. జబ్ మై థా తబ్ హరి నహి, అబ్ హరి హై మై నాహి. ఇక్కడ మన కవి గారు మై అంటున్నారు. జనరల్గా మై అంటే ఏంటి? మై అంటే నేను అని చెప్పి మనం ఇప్పటిదాకా చదివిన వాటిల్లో అనుకోని ఉన్నాం. ఇక్కడ ఈ దోహా పరంగా మై అంటే అహము, అహంకారము అని అర్థం. ఎప్పుడైతే మన మనసు నిండా అహంకారం చేరిపోయి ఉంటుందో, మనకి అహంకారము అజ్ఞానము ఎప్పుడైతే మన మనసు నిండా చేరిపోయి ఉంటుందో, అప్పుడు మనకి ఎవరేం చెప్పినా అర్థం కాదు, ఎవరేం చెప్పినా మనకు తప్పే అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అనే మాట ఏంటంటే, అంటే అలా అహంకారంతో నిండిపోయి ఉంటే, అలా అంధకారంలో ఉండిపోయి ఉంటే మనం దేవుడిని గుర్తించలేము. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడు? సెకండ్ పోయంలో చెప్పినట్టు మనలోనే ఉంటాడు దేవుడు. మనలోకి దేవుడు రావాలి అంటే ముందు మనలో ఉన్న అహంకారం అంధకారం దూరం అయిపోవాలి. జబ్ మై తా తబ్ హరి నహి, ఎప్పుడైతే నా మనసు నిండా అహంకారం ఉందో, నా మనసు నిండా అజ్ఞానం ఉందో, అప్పుడు ఆ భగవంతుడు నా మనసులో లేడు. అబ్ హరి హై మై నాహి, ఇప్పుడు ఆ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఉన్నాడు అంటే నాలో అహంకారం లేదు, నాలో అజ్ఞానం లేదు, నాలో ఆ అంధకారం లేదు. అంటే ఎప్పుడైతే అహంకారం ఉంటుందో అప్పుడు ఆ భగవంతుడు అక్కడ ఉండడు. ఎప్పుడైతే భగవంతుడు మనలోకి చేరుతాడో అప్పుడు అహంకారం దూరం అయిపోతుంది అని అంటున్నాడు. అంటే దానికి ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. సబ్ అంధియారా మిఠిగయా జబ్ దీపక్ దేఖ్యా మాహి. అంధియారా, అంధియారా అంటే చీకటి. ఈ చీకటి అంతా కూడా ఒక్కసారిగా దూరం అయిపోతుంది. ఎప్పుడు మనం ఎప్పుడైనా ఒక డార్క్ రూమ్లోకి, ఒక చీకట్లోకి వెళ్ళామనుకోండి, చీకట్లోకి వెళ్ళి అక్కడ ఒక జ్యోతిని వెలిగించామనుకోండి, ఒక క్యాండిల్ని వెలిగించామనుకోండి, ఒక్కసారిగా ఏమవుతుంది? దెబ్బకి ఒక క్యాండిల్ని వెలిగించగానే చీకటంతా ఒక్కసారిగా దూరం అయిపోయి వెలుగుతో నిండిపోతుంది.
ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో చీకటి దూరం అయిపోతుంది, ఎప్పుడైతే దీపాన్ని దూరం చేస్తామో చీకటి నిండిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మనలో భగవంతుడు రావాలంటే అహంకారాన్ని దూరం చేసుకోవాలి, మనలో అజ్ఞానం దూరం అవ్వాలంటే జ్ఞానాన్ని నింపుకోవాలి అని చెప్పి ఈ దోహా ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. ఈ దోహా ద్వారా కబీర్ దాస్ గారు మనకేం చెప్పాలనుకుంటున్నారంటే, అహంకారుకో దూర్ కర్కే జీవన్ బితావో అని దీని ద్వారా మనకి మెసేజ్ ఇస్తున్నాడు. 4వ పద్యం. సుఖియా సబ్ సంసార్ హై ఖాయై అరు సోవై, దుఖియా దాస్ కబీర్ హై జాగై అరు రోవై. మీనింగ్ చూడండి అన్న. సుఖియా సుఖీ సుఖాలను పొందేవాడు, సంసార్ జగ్ ఈ ప్రపంచం, ఖాయే ఖానా అంటే తింటూ ఉండడం, అరు అరు ఔర్ అంటే ఎండ్ అని అర్థం, మరియు అని అర్థం, సోవై సోనా అంటే నిద్రపోతూ ఉండడం, దుఖియా దుఖీ అంటే బాధపడుతూ ఉండడం, జాగై జాగనా మేలుకొని ఉండడం, రోవై రోనా అంటే ఏడుస్తూ ఉండడం. ఒకసారి చూద్దాం. సుఖియా సబ్ సంసార్ హై ఖాయై అరు సోవై, దుఖియా దాస్ కబీర్ హై జాగై అరు రోవై. అంటే ఇక్కడ చెప్పేది ఏందిరా అంటే, సుఖియా సుఖాలను పొందేవాళ్ళు, సబ్ సంసార్ హై ఈ ప్రపంచమంతా కూడా అందరూ సుఖాలను పొందుతూ సుఖంగా హ్యాపీగా ఉన్నారు. అంటే హ్యాపీ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఖాయై అరు సోవై కడుపు నిండా తినేస్తున్నారు, చికెన్లని మటన్లని బిర్యానీలని అదని ఇదని హ్యాపీగా తినేస్తూ కంటి నిండా నిద్రపోతూ ఇదే జీవితం ఇదే ప్రపంచం ఇదే ఆనందం అని దాంట్లో మునిగిపోయి ఉన్నారు. మరి ఆ విధంగా వాళ్ళందరూ ఆ విధంగా హ్యాపీగా తినేస్తూ తాగేస్తూ నిద్రపోతూ వాళ్ళు ఉన్నారు. కబీర్ దాస్ మాత్రం కబీర్ దాస్ దుఖియా అంటే దుఖియా అంటే కబీర్ దాస్ చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు బాధపడుతున్నారేనా, జాగై అరు రోవై జాగై మేల్కొని ఉన్నాడు, రాత్రులు నిద్ర పట్టట్లేదు ఆయనకి, రోవై ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు, అరే అశాశ్వతమైన ఈ తిండి తిప్పుల కోసం ఈ నిద్ర కోసం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో విలువైన సమయం మొత్తం వ్యర్థం చేసుకుంటున్నారే, శాశ్వతమైన ఈ భగవంతుణ్ణి మర్చిపోతున్నారే, ఆయన్ని పూజించడం మర్చిపోతున్నారే, ఆయన్ని తలుచుకోవడం మర్చిపోతున్నారే, మంచి మంచి పనులు చేయడం వదిలేస్తున్నారే, కేవలం తిండి తిప్పలు నిద్ర అనే సమయాన్ని వ్యర్థం చేసేస్తున్నారే అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, వాళ్ళకి ఎలా తెలియచేయాలి, వాళ్ళు ఎలా తెలుసుకుంటారు అని చెప్పి ఈయన నిద్రలేని రాత్రులు గడుపుతూ తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ ఉన్నాడు. ఈ విధంగా కబీర్ దాస్ గారు 4వ పద్యంలో చెప్పడం జరిగింది. దీని ద్వారా ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటంటే, సమయ్ కా వ్యర్థ మత్ కీజియే, భగవాన్కి స్మరణ కీజియే, అచ్చే కార్య కీజియే అని దీని ద్వారా మనకి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కబీర్ దాస్ గారు. ఇది నాన్న సాఖీ పాఠం నుంచి మొదటి 4 పద్యాలు పార్ట్ 1 ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. పార్ట్ 2లో మిగిలిన 4 పద్యాలు వాటి అర్థాలతో తెలుగు ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ మీ ముందుంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.